చాలామంది ఏమంటారంటే, అన్న మాకు బ్లౌజ్ అంతా బాగానే సెట్ అవుతుంది. కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మాకు ఈ భుజాలనేది జారుతున్నాయి. మాకెంత సెట్ చేసినా సెట్ అవ్వట్లేదు. దానికి టిప్ చెప్పండి అన్న అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ మొత్తం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ హ్యాండ్ సైడ్ నుంచి ఈ నెక్ సైడ్ ఇలా ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా, ఓకేనా? ఇప్పుడు ఇది క్రాస్గా మార్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇది భుజం పైన పట్టేసినట్టు ఉంటుంది. భుజం పైన పట్టేసినట్టు ఉండి ఏంటంటే మనకు ఈ షోల్డర్ జారే ప్రాబ్లం అనేది ఉండదు. ఇక ఇప్పుడు ఈ పీస్ అనేది మనము కట్ చేస్తాము. మనకు ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి. బ్యాక్ సైడ్ కూడా మనకు ఈ సైడ్ కూడా ఫ్రిల్స్ అనేది రాకుండా, ముడతలు రాకుండా నీట్గా ఉండాలంటే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ పీస్ కూడా మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదేమో మనకు స్టిచ్చింగ్లోకి టక్స్ వేస్తాం. ఇక్కడ ఇదేమో మనం కటింగ్లో ఇక్కడ ఇది కట్ చేసుకున్నాం అనుకోండి, మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.